పాటిస్తున్నామండి. అదేవిధంగా మరి నా అనుభవం ప్రకారం నేను డీలర్షిప్ వచ్చిన కానీ కావాలి మీ జిల్లాల్లో మరి డీలర్ల దగ్గర వసూలు ఎక్కువ కార్యక్రమం అయిపోయింది. నా జిల్లా నాయకత్వం వసూలు తప్పించి సమస్యల గురించి పోరాటం అనేది లేదు. ఎక్కడ సమస్యలు అక్కడ ఆగిపోయాయి అనే మాట అంటే సరే నాకేంటి లేదు సార్, కాబట్టి ఎవరైనా చూడండి అంటే అప్పటికప్పుడు. అదేవిధంగా మనం కూడా ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు సపోర్టుగా ఉండి మరి మన సమస్యలను సాధించుకునే దిశలో మనం కూడా సమయంతో కావాలని కోరుకుంటూ మరి ఆ దిశగా ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము రాష్ట్ర నాయకత్వం ప్రకాశం జిల్లా జగల. కాబట్టి మీరు కూడా ఏమైనా మండల అధ్యక్షుడు కానీ ఒక కార్యక్రమం తెరబడితే మండల అధ్యక్షుడు ఒక ప్రతిష్ట దిశగా పోవటంలో మనమంతా మనం కృషి చేస్తూ మరి రాష్ట్ర నాయకులు తోడులు చేదువాదులుగా ఉంటే మరి ఎన్ని సమస్యలైనా ఎంపీ వ్యవస్థ కానీ ప్రతిష్ట చాలా ఇదిగా ఉండటానికి మనవంతో కృషి చేయాలని తెలియజేస్తూ మరి రాష్ట్ర నాయకులు పోరాటాల్లో కానివ్వండి, అదేవిధంగా విషయాల్లో కానివ్వండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళి సమస్యలు పరిష్కరించడం దిశ మన వ్యవస్థ నాయకులు దివి లీలాబాబు మాట్లాడు సమావేశానికి ఇచ్చేసిన జిల్లా నలభోదికి వచ్చినటువంటి మండల నాయకులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఒక రూపురేఖ లేని టైంలో 1983 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డీలర్లందరికీ పటిష్టమైనటువంటి 12 డీలర్లుగా మార్చి ఈ పీడిఎస్ వ్యవస్థను పటిష్టంగా చేసి అనేక రకాల వస్తువులు రేషన్ కాకుండా ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే చేసే మొట్టమొదట స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి గౌరవ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అప్పటి నుంచి వ్యవస్థ దశల వారీగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ వస్తూ ఉంది. తర్వాత 2014 టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి చక్కగా డీలర్లందరికీ కూడా అంతకుముందు ఏదో ఒక రకమైనటువంటి ముద్ర ఉండేదాన్ని వాళ్ళు ఏలు ముద్ర వేస్తేనే తీగి వచ్చే విధంగా చేసి కొంత మన మీద అపోహ తొలగడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ విధానాన్ని తేవడం జరిగింది. ఆ విధానం వల్ల మనం కూడా గ్రామాల్లో కూడా కొద్దిగా తలెత్తు పెరగడమే కాకుండా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ రోజు ఈ పాస్ విధానం పెట్టి డీలర్లకి జీవితం గడపడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర సమాఖ్య ఆ రోజున మనం అనేక వినతులు చేసే సందర్భంలో ఒక్క 5 సంవత్సరాల పీరియడ్లో 2014-19 మధ్యలోనే 20 రూపాయలు ఉన్నటువంటి కమిషన్ని 70 రూపాయలకి మళ్ళా 70 రూపాయలు ఉన్న కమిషన్ని 100 రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కొక్క కానుంచి 10 రూపాయలు లెక్కన డీలర్లు కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ వల్ల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 29,500 డీలర్లకి సంవత్సరానికి 18 కోట్ల లెక్కన, నెలకు 18 ఒక సంవత్సరం 18 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకి 90 కోట్ల రూపాయలు అదనపు కమిషన్ మన డీలర్లకు ఇచ్చారంటే అది మనకు చాలా మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డీలర్లకి జీవో నెంబర్ 5 ఇచ్చి దిగుమతి కొద్ది రద్దు చేసి చనిపోయినటువంటి డీలర్లకు 15,000 రూపాయలు బట్టి ఖర్చులు సంక్షేమ నిధి డీలర్లను బీమా సౌకర్యం కల్పించడం అనేక రకాలు చేశారు. కానీ తర్వాత వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి జీవోని అమలు చేయకుండా డీలర్లందరినీ నిర్వీర్యం చేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత మన వ్యవస్థకి సమాంతరంగా ఎండి వ్యవస్థ తీసుకొచ్చిన ఆహార భద్రత విరుద్ధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా తీసుకుని ఈ
బియ్యం అనేది ఏళ్ళ దగ్గర ఉండగా కూడా ఎంతో కొంత అవినీతి అనేది లేదని నేను చెప్పాను. కానీ కొంతమేర అవినీతిని వాళ్ళు రైట్ ట్రాయల్గా ఈ వాహనాలు ప్రవేశపెట్టి వాహనాల ద్వారా రైట్ ట్రాయల్గా వాళ్ళ యొక్క బియ్యం మాఫియా అనేది జరుపుకోవడానికి ఆ వాహనాలు ప్రవేశపెట్టారనేది కూడా వాస్తవం. దానికి ఉదాహరణ కాకుండా మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారు కాకినాడ పోర్టులో చెక్ చేస్తే 43,000 టన్నులు టన్నులు బియ్యం దొరికినాయి. అంటే అది ఎంత పెద్ద ఎత్తున ఆ రాకెట్ పడుతారనేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. డీలర్ల దగ్గర అవినీతి జరుగుతుందని చెప్పి మేము ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఎవరి వాహనాలు ప్రవేశపెట్టి ఆ ప్రయోజనం నెరవేరేదని అడుగుతా ఉన్నాను. 1,700 కోట్లు 9,600 వాహనాలను ప్రవేశపెట్టి నెలకి 30 కోట్లు దాని మీద వ్యయం చేసుకుంటూ ఏమి సాధించారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన టైంలో రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ల ద్వారా నడిపినప్పుడు 92 నుంచి 95% పంపిణీ జరిగినప్పుడు మరి ఈ రోజు ఎంపీ వ్యవస్థ పంపిణీ చేస్తారంటే 85% ఎందుకు జరుగుతూ ఉంది? ఇంటింటికి వాళ్ళు రేషన్ పంపిణీ చేస్తున్నారంటే లేదు. ఒక వీధి చివరి పెట్టుకుని అక్కడికి అందరినీ పిలిపించి పంపిణీ చేస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రభుత్వం ఆశయం ప్రకారం ఇంటికి వాళ్ళు పంపిణీ చేయగల. అదేవిధంగా ఇవాళ ఎంపీ వాహనాలు ఒక గతంలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నెలలో 20 రోజుల పైన రేషన్ షాప్ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చట్టం చెప్తా ఉంటే ఇవాళ 3 షాపులకి ఒక వాహనం ప్రవేశపెడితే ఒక్కో షాప్కి 3 నుంచి 4 రోజులు మాత్రమే వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. అది ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. ఈ గ్రామాల్లో అయితే మరీ దారుణం. 3 గ్రామాలకు ఒక వాహనం పెట్టినప్పుడు మొదట 5 రోజులు ఒక గ్రామంలో ఎంపీఓ వాహనం ఉంటే ఆ టైంలో ఆ గ్రామ వాసులు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నాయి లేక ఏదైనా పని మీద బయటకు వెళ్తే వాళ్ళు వచ్చేటప్పటికి మిగతా 5 రోజులు పక్క గ్రామాలకు వాహనం వెళ్ళిపోతే వాళ్ళు ఆ నెల బియ్యం నష్టపోతే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వం అనేది కూడా నేను తెలియజేస్తున్నా. ప్రజలకి కాలుదారులకి వాళ్ళ రేషన్ వాళ్ళకి అందం చేయకపోతే అది ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. దానివల్ల ఆ సంబంధిత అధికారులు కూడా ఆ కార్డుదారులకు ఆ చట్టం ప్రకారం నష్టపరిహారం కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. గతంలో రేషన్ షాపు 1వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా తీసుంటే రోజు కనీసం 10 గంటల సేపు అందుబాటులో ఉంటే పనులకు పోయేది రోజువారీ కూలీలు వారి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మన రేషన్ షాప్ బియ్యం తీసుకునేవారు. కానీ ఈ వాహనాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. మనకి అనుకూలమైన సంతోషాలు ఇచ్చినాయి. దీని మీద ఈ వైసీపీ ప్రభుత్వం డీలర్లకు అన్యాయం చేస్తుంది. దాంట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మన సమాఖ్య గత 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాన్ని కలిసి మన రిప్రజెంటేషన్ ఇచ్చి మా విన్నపాలు తెలియజేసిన తర్వాత కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క కూటమి మేనిఫెస్టోలో డీలర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రాబోయే 2-3 రోజులు 2-3 నెలల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి. డీలర్ల ద్వారానే పంపిణీ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రతి జిల్లాలో డీలర్లందరూ కూడా గత ప్రభుత్వం చేసిన దానికి ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారనే దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్ర ప్రారంభించి ఈ డీలర్లందరికీ కూడా మనకు మంచి రోజులు రావాలని చెప్పి ఎవరిని ఆందోళన పడదని చెప్పడంలో భాగంగానే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. చూడండి అదే ఓకే సార్ ఓకే